అమ్మమ్మ నాకు డ్రై ఫ్రూట్ లడ్డు ఇస్తావా? ఇప్పుడే చేస్తా. హాయ్, వెల్కమ్ టు అమ్మమ్మ చెప్పింది ఛానల్. ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేద్దామో చూద్దాం. ఒక చిన్న కప్పుతో జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్ తీసుకొని మంచిగా రోస్ట్ చేసి దాంట్లో కొంచెం రోస్టెడ్ పిస్తా వేసి వేయించుకోవాలి. నా దగ్గర పిస్తా ఆల్రెడీ రోస్టెడ్ కాబట్టి నేను కొద్దిసేపే వేయిస్తున్నాను. ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, అవిసె గింజలు, పుచ్చ గింజలు, నువ్వులు, ఇంకా ఏమన్నా మీకు నచ్చిన డ్రై నట్స్ అన్నీ వేసి మంచిగా రోస్ట్ అవ్వాలి. అందులోనే కొన్ని గసగసాలు చక్కగా ఎర్రగా వేగేలాగా వేపుకోవాలి. తర్వాత సీడ్స్ తీసేసిన ఖర్జూరాన్ని తీసుకొని దానిపైన ఉన్న తొడాలు కూడా లేకుండా క్లీన్ చేసుకోవాలి. మంచిగా ఒక 20-25 ఖర్జూరాలని గ్రైండ్ చేసుకొని మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని అందులో ఈ ఖర్జూరం మిక్సీని వేసి బాగా కలుపుకోవాలి. చక్కగా మంచిగా కలుపుకొని ఒక పేస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఈలోపు ఆల్మండ్స్, డ్రై నట్స్ మిక్సీ చేసుకోవాలి. పెద్దగా ఉన్న నట్స్ ఫస్ట్ మిక్సీ చేసుకొని తర్వాత చిన్నగా సపరేట్గా వేయించుకున్నవి మిక్సీ చేసుకోవాలి. మీకు నచ్చిన టెక్స్చర్ని బట్టి కొంతమంది పెద్దగా ఇష్టపడతారు, ముక్కలుగా, కొంతమంది చిన్నగా పౌడర్ లాగా ఉంటే ఇష్టపడతారు. దాన్ని బట్టి మీరు దాన్ని గ్రైండ్ చేసుకొని ఇలా ఖర్జూరం ముందుగా చేసుకున్న పేస్ట్లో వేసి కొద్దిసేపు వేడి చేస్తే అది ఈజీగా మిక్స్ అవుతుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడే చిన్నగా మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని దాన్ని తినొచ్చు. ఇందులో చాలా వైటమిన్స్, మినరల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ ఉంటాయి. ఎలర్జీస్ ఉన్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయొచ్చు. మీకు ఏవి తినొచ్చు, ఎలర్జీ ఏం లేదు అనుకుంటే అవి మాత్రం రోస్ట్ చేసుకొని ఇలా చేస్తే టేస్టీ అండ్ హెల్తీగా తినొచ్చు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇందులో చాలా క్యాలరీస్ ఉంటాయి. ఎందుకంటే నట్స్, గీ, డేట్స్ అన్నీ ఉన్నాయి కదా. సో రోజుకి 1 లేదా 2 తింటే మరి ఎక్కువ క్యాలరీస్ లేకుండా చూసుకోవచ్చు. ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అమ్మమ్మ చెప్పింది.